వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అంటున్నాడు. మాది 45 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, మళ్ళీ చేస్తున్నా అంటున్నారు. అయితే ఆయన ఒకటి ఆలోచన చేయాలి. రేపు నీ తర్వాత చెప్పుకోనాటికి ఇదిగో ఫలానా పథకం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పథకమని ఒక్కటంటే ఒక్కటన్నా ఏర్పాటు చేసుకోమని ఆయనకి చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర్ గారు 16 ఏళ్ళు అయ్యి చనిపోయినా కూడా ఈ రోజుకి ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. మరి 108 అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర్ గుర్తొస్తారు. అమ్మఒడి అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, రేపదం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే అమ్మఒడి అంటానే, మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్, మరి చేయుత కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మరి చెప్పుకోనాటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కువ కూడా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకూడదు. మేము ఎవరు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల కొరకు పరితపించి మేలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగించారు. పేద ప్రజలకి మేలు చేశారు. మళ్ళీ ఆ మేలు జరగాలంటే ప్రజలు ఆలోచన చేయాలి. ఆలోచన ఇప్పటికే మొదలైంది. ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు. ఈవేళ సగం తప్పు చేస్తే ప్రజలు కూడా పొరపాటు పడ్డారు. మరి వాళ్ళు కూడా గ్రహించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మేలు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజశేఖర్ రెడ్డి గారికి మరొక్కసారి సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున మరి రాజశేఖర్ రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. అణగారిన వర్గాలని ఈ వర్గాలన్నిటిలో మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి భగవంతుని స్వరూపమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరణించి ఈ పేద ప్రజలను వదిలిపెట్టి 16 సంవత్సరాలయ్యాయి. అయితే ఈ రోజుకి ఈ పేద వర్గాలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి అవ్వచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి జయంతి అవ్వచ్చు, వారిని మననం చేసుకుంటూనే ఉన్నారు. 20 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అంటున్నాడు. మాది 45 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, మళ్ళీ చేస్తున్నా అంటున్నారు. అయితే ఆయన ఒకటి ఆలోచన చేయాలి. రేపు నీ తర్వాత చెప్పుకోనాటికి ఇదిగో ఫలానా పథకం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పథకమని ఒక్కటంటే ఒక్కటన్నా ఏర్పాటు చేసుకోమని ఆయనకి చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర్ గారు 16 ఏళ్ళు అయ్యి చనిపోయినా కూడా ఈ రోజుకి ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. మరి 108 అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. అమ్మఒడి అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, రేపదం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే అమ్మఒడి అంటానే, మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు. నాటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కువ కూడా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకూడదు. మేము ఎవరు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల కొరకు పరితపించి మేలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగించారు. పేద ప్రజలకి మేలు చేశారు. మళ్ళీ ఆ మేలు జరగాలంటే ప్రజలు ఆలోచన చేయాలి. ఆలోచన ఇప్పటికే మొదలైంది. ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు. ఈవేళ సగం తప్పు చేస్తే ప్రజలు కూడా పొరపాటు పడ్డారు. మరి వాళ్ళు కూడా గ్రహించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మేలు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల తరపున మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. For latest updates on India Pakistan, download RTV Live app.